అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్ బిర్యానీలా కాకుండా కొబ్బరి పాలతో ఎంతో కమ్మగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే వెజిటేబుల్ బిర్యానీ తక్కువ సమయంలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనిలోకి ఎలాంటి కర్రీ అయినా కలుపుకొని కమ్మగా తినవచ్చు. కోసం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి. నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తున్నాను. ఈ రైస్ని బాగా క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ పక్కన నానబెట్టుకోవాలి. ఈలోపు కోకోనట్ మిల్క్ తయారు చేసుకుందాం. దానికోసం నేనైతే 1 పావు కోకోనట్ చిప్ప తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి మిక్సీ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మెత్తని ప్యూరీ లాగా కోకోనట్ని తయారు చేశాను. ఇప్పుడు దానిని క్లాత్లో కానీ ఫిల్టర్ చేసుకుని టీ ఫిల్టర్ చేసుకునే దాంట్లో కానీ వేసి ఫిల్టర్ చేస్తే కోకోనట్ మిల్క్ రెడీ అయిపోతుంది. తర్వాత మనకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్, పొటాటో, బీన్స్, ఆనియన్స్ వేస్తూ కావాలి అంటే టమోటో అనేది ఆప్షనల్, పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ వెజిటేబుల్ బిర్యానీ కుక్కర్లో చేస్తున్నాను. దానికోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసి బాగా అరోమా వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి బాగా ఫ్రై చేయాలి. అలాగే వేస్తే పైన పడతాయండి. ఈ టైంలోనే కరివేపాకు వేస్తే బాగా క్రిస్పీ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది, మంచి అరోమా కూడా వస్తుంది. ఈ రెండింటిని బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా వేయించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి బాగా కలిపి ఫ్రై చేయాలి. ఈ టైంలోనే సాల్ట్ కూడా వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. వీటిల్ని హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండి బాగా ఫ్రై చేయాలి. అప్పుడే మన బిర్యానీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మాడిపోతే అస్సలు టేస్ట్ ఉండదు. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మాడకుండా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. వెజిటేబుల్స్ వేగేటప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని కూడా వేసి ఫ్రై చేస్తే వెజిటేబుల్స్ దాంట్లో ఉడికి బాగా టేస్ట్ వస్తుంది. నాకైతే 1.5 గ్లాస్ మిల్క్ వచ్చింది. కోకోనట్ మిల్క్లో లభించే మంచి కొవ్వు, విటమిన్లు మన బాడీ, స్కిన్ మరియు హెయిర్కి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే మంత్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వీలైనప్పుడల్లా మనం ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ కోకోనట్తో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వెజిటేబుల్స్ అన్ని 60% ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి. నాకైతే ఈ వెజిటేబుల్స్ బాయిల్ అవడానికి 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసుకున్న రైస్ వేయాలి. ఈ రైస్లోకి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. నేను కోకోనట్ మిల్క్ని 1.5 గ్లాస్ వాటర్ వచ్చాయి కాబట్టి దాన్ని రెడ్యూస్ చేసి మిగిలిన వాటర్ వేస్తున్నాను. లోనే మన దగ్గర ఉన్న కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, చికెన్ మసాలా అలాంటివి ఏమన్నా ఉన్నా వేసుకోవాలి. నేనైతే కొంచెం కొబ్బరి తురుముకొని లాస్ట్లో కూడా వేసాను. ఇలాంటి కొబ్బరి కూడా వేస్తే హెల్త్కి చాలా మంచిదని నేను వేస్తున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్ మూత పెట్టి ఓన్లీ 2 విజిల్స్ వచ్చేంత వరకే రైస్ని ఉడకబెట్టుకోవాలి. ట్వంటీ మినిట్స్ కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే
కమ్మని వెజిటేబుల్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఎక్కువ మసాలాలు వేయం కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనిని తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. దీనిలోకి చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, గోంగూర మటన్, గోంగూర చికెన్ లాంటి ఎన్నో కర్రీస్ సైడ్ డిష్గా కలుపుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది.